అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో తునిలో ఎవరైతే పాప జ్ఞానేశ్వరి పాప ఉందో తప్పిపోయి ఇవాళకి వారం రోజులు అవుతోంది ఎగ్జాక్ట్గా. సో నిన్న మనం ఒక వీడియో అయితే చేశాము ఈ ఇన్సిడెంట్ గురించి. సో ఆ పాప గురించి చాలా అంటే చాలా తీక్షణంగా వెతుకుతున్నారు. అండ్ బేసిక్గా ఆ పాప చుట్టూ ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఆ పాప తప్పిపోయిన తర్వాత, తప్పిపోవడానికి ముందు ఆ టైం లైన్లో ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగాయో వాటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. సో వీటన్నిటిలోని కూడా మనకి మోస్ట్లీ ఎక్కువగా వినబడింది ఆ పెంపుడు కుక్క గురించే. సో ఆ పెట్ డాగ్ బేసిక్గా యూనో ఆ పాప వెనకాతలే వెళ్ళింది అండ్ మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది. సో ఇప్పుడు దాన్ని కట్టేసి ఉంచారు. సో దాని ఆధారంగా వెతకాలని చూస్తున్నారని చెప్పి ఆల్రెడీ చెప్పా కదా. సో ఇప్పుడు దాని కారణంగానే మనకు ఒక హింట్ అయితే దొరికింది. ఒక చిన్న టిప్ లాంటిది అయితే దొరికింది. ఒక క్లూ దొరికిందనమాట. సో దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. అండ్ ఈ పాప విషయంలో చాలా మిస్టరీలు, చాలా అనుమానాలు వస్తున్నాయి. ఒకసారి అదేంటనేది చూడడానికైతే ప్రయత్నిద్దాం. అంటే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఆ క్లూ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా దొరికిన క్లూ ఏంటంటే, అంటే ఫస్ట్ ఈ డాగ్కి ఏం చేశారంటే వాళ్ళు ఒక జీపీఎస్ ట్రాకర్ని అయితే పెట్టారు. చాలామందికి అదే ఐడియా వచ్చింది. ఈవెన్ పోలీస్ వాళ్ళకి కూడా ఐడియా వచ్చింది. సో అందుకని ఆ డాగ్‌కి ఒక జీపీఎస్ ట్రాకర్‌ని అయితే అమర్చారు. సో దానివల్ల ఆ డాగ్ ఎక్కడెక్కడికి వెళ్తుందో మనకు తెలుస్తదనమాట. ఆ డాగ్‌ని తర్వాత వదిలారు. అది ఈ మామిడి తోటలు, ఈ పామ్ ఆయిల్ తోటలు, కొబ్బరి తోటలు, ఆ చుట్టుపక్కల ఉన్న తోటలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే తిరుగుతుంది ఎక్కువగా. సో డాగ్ మళ్ళీ ఆ పాప దగ్గరికి వెళ్తదేమో అని చూసారు. బట్ పాప దగ్గరికైతే వెళ్ళలేదు. ఒకవేళ మేబీ అక్కడెక్కడ తిరుగుతోంది అండ్ అది కూడా మేబీ ఏమైనా కన్‌ఫ్యూజ్ అయిందేమో అన్న క్వెషన్ కూడా ఉంది. బట్ డాగ్స్ యొక్క సెన్సెస్ చాలా ఎక్కువుంటాయి గానీ, అది ట్రైన్డ్ డాగ్ కాదు కదా! అంటే ఇప్పుడు నిన్ను వదిలాము అంటే నువ్వు మళ్ళీ ఆ పాప దగ్గరికే ఎళ్ళాలి అనేది తెలీదు గదా దానికి. వేరే డాగ్ స్క్వాడ్‌ని పెట్టి వెతికిస్తున్నారు గానీ, ఆ డాగ్ స్క్వాడ్ కూడా ఏమీ తెలుసుకోలేకపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే, ఆ డాగ్ ద్వారా పెద్దగా తెలుసుకోవడానికి ఏమీ లేదు అనే ఒక పాయింట్ అయితే వచ్చింది. జీపీఎస్ ట్రాకర్ పెట్టి దాని వెనక ఫాలో అయినప్పటికీ కూడా పెద్దగా ఏం దొరకలేదు. అయితే వేరే ఇంకొక తోట ఏదైతే ఉందో కొబ్బరి తోట అనుకుంటా. ఆ తోటకి ఒక కంచె ఉంటది. జనరల్‌గా చాలా చోట్ల అంటే వాళ్ళు ఎక్కువగా పొలంలో ఉండరు అన్నప్పుడు ఆ పొలానికి కంచేస్తుంటారు. ఆ కంచెకి ఇనప కంచెలేస్తుంటారు. అంటే ఆ ఇనపది ఉంటాయి కదా! ఊసలు లాంటివి. సో వాటితో కంచె అయితే ఏస్తుంటారు. సో అలాంటి ఒక కంచె ఈ పాపకి కూడా అంటే ఈ పాప ఎక్కడైతే తిరిగిందో ఆ ప్లేస్‌లో వేశారనమాట. సో అక్కడ ఆ కంచె దగ్గర అంటే ఈ పాప చుట్టుపక్కల అంటే ఆ పాప ఇల్లు ఏదైతే ఉందో ఆవిడ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికి కూడా ఇలా కంచెలున్నాయి. సో అలాంటి ఒక కంచె దగ్గర ఆ కుక్కకి సంబంధించిన కొన్ని వెంట్రుకలైతే దొరికాయి. అయితే ఆ వెంట్రుకలతో పాటుగా ఆ పాప యొక్క వెంట్రుకలు కూడా దొరికాయనమాట కొన్ని. సో పోలీసులకి ఇదొక మెయిన్ క్లూ అయిందనమాట. సో వెంటనే ఇమ్మీడియేట్‌గా ఆ వెంట్రుకలనైతే కలెక్ట్ చేశారు. శాంపిల్స్ అయితే తీసుకున్నారు. సో ఫోరెన్సిక్ ల్యాబ్‌కి అయితే పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, ఆ వెంట్రుకల మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఏదో ఒకటి కూడా కాదు. సో బేసిక్‌గా ఆ పాపని ఎవరు తీసుకొని వెళ్ళలేదు అన్నట్టయితే, అసలు ఆ పాప యొక్క హెయిర్ మీద ఫింగర్ ప్రింట్స్ ఎక్కడి నుంచి వస్తాయన్న ఒక క్వెషన్ అయితే ఉంది. సో మేబీ జుట్టు పట్టుకొని తీసుకెళ్తూ ఉండొచ్చు. లేదంటే లాక్కొని ఎళ్ళొచ్చు. ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంది అన్న ఒక పాయింట్ అయితే ఉంది. సో ఇది చూసిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ అనుమానాలైతే వస్తున్నాయి. సో ఆ పాప తప్పిపోయింది అన్న కోణంలో కాకుండా ఇప్పుడు ఆ పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. సో మేబీ ఆ పాపని కిడ్నాప్ చేయడానికి అవకాశం ఉంది కదా అని. కానీ జనరల్‌గా ఒకవేళ కిడ్నాప్ చేసినట్టయితే ఈ పాటికి కిడ్నాపర్స్ నుంచి ఫోన్ రావాలి. అండ్ ఇంకొకటి వాళ్ళు పోనీ అంత రిచ్ పీపుల్ కూడా కాదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళంత రిచ్ పీపుల్ అయితే కాదు కదా! సో వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే వీళ్ళకేమొస్తది? ఒకటి. రెండో ఆప్షన్ ఉంది. ఈ బేసిక్‌గా చిన్న పిల్లల్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అంటే ఎత్తుకొని ఎళ్ళిపోయి ఎక్కడో అమ్మేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలామంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా చేసుండొచ్చు అన్న అనుమానం కూడా వస్తుంది. అదే గనక నిజమైనట్టయితే మనం ఆ పాపను మళ్ళీ చూడగలుగుతామో లేదో కూడా తెలియట్లేదు. సో భయంగా కూడా ఉంది. అక్కడ ఎత్తుకెళ్ళిపోయారేమో అన్న ఒక భయం కూడా ఉంది మనసులో అయితే. సో ఆ కైండ్ ఆఫ్ అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే జనరల్‌గా ఎంత ఆ ఫెన్సింగ్ దగ్గర పోనీ ఏదో పోనీ ఆ ఫెన్సింగ్ మధ్యలోంచి ఎళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆ తల వెంట్రుకలేమో అక్కడ తగులుకున్నాయి అనుకుందాం పోనీ. అలా అనుకుందామన్నా 2 ఏళ్ల పాప అంతలాగా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటది? ఆ ఫెన్సింగ్ దాటి ఏమైనా దెబ్బలు తగులుతున్నా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటది? ఏం అవసరం? ఏం లేదు గదా! సో, ఆడుకుంటూ, ఆడుకుంటూ పోనీ అక్కడి దాకా ఎళ్ళింది అంటే పోనీ ఓకే.
అక్కడ అది చూసిన తర్వాత వెనక్కి వచ్చేయాలి కదా! దెబ్బలు తగులుతున్నప్పుడైనా ఆపేసి వెనక్కి వచ్చేయాలి కదా! అది ఏమీ జరగకుండా ఎందుకు ముందుకెళ్ళింది? అండ్ అక్కడ డాగ్ యొక్క హెయిర్ గూడా ఉంది. సో, డాగ్ యొక్క హెయిర్ ఎందుకుంది అనే క్వెషన్ మార్క్ గూడా వస్తుంది. సో, డాగ్ హెయిర్ గూడా ఉన్నాది అంటే మేబీ ఆ టైంకి నో ఈ కుక్క కూడా అక్కడికి వెళ్ళి, ఈ కుక్క కూడా ఆ ప్రాంతంలో ఆ ఫెన్సింగ్‌ని దూకడానికి ట్రై చేసి, సో, ఆ టైంలో దానికి కూడా చిన్న గాయాలయ్యి దాని ఒంటి మీద కొన్ని గాయాలున్నాయని మనం ఆల్రెడీ చూసాం గదా! నిన్న మాట్లాడుకున్నాం. సో, ఆ గాయాలు మేబీ ఫెన్సింగ్ కారణంగానే అయ్యుండొచ్చు అనుకుంటున్నారు. సో, అందువల్ల ఆ సేమ్ ప్లేస్ నుంచి ఆ కుక్క కూడా జంప్ చేసింది. అక్కడికి అది కూడా వెళ్ళింది. అందుకని మనకి 2 కూడా దొరుకుతున్నాయి. అంటే డాగ్ యొక్క హెయిర్ శాంపిల్స్ దొరుకుతున్నాయి. పాప యొక్క హెయిర్ శాంపిల్స్ దొరుకుతున్నాయి అన్న పాయింట్ అయితే ఉంది. సో, ఇలాగా 2, 3 రకాల అనుమానాలైతే ఉన్నాయి. ఆ దొరికిన క్లూ ఆధారంగా. అంటే ఆ పాప యొక్క జుట్టు మీద మల్టిపుల్ ఫింగర్ ప్రింట్స్ ఉండడం అనేది ఇక్కడ అతిపెద్ద క్లూ. సో, ఎవరో ఒక వ్యక్తుల యొక్క ఫౌల్ ప్లే అయితే ఇన్వాల్వ్ అయ్యే ఉందని చెప్పి అయితే అర్థమవుతోంది. అయితే ఆ పాప యొక్క పేరెంట్స్ అయితే మటుకు ఎవరి మీద ఎటువంటి అనుమానం ఉన్నట్టుగా అయితే చెప్పట్లేదు వాళ్ళు. సో, వాళ్ళేమంటున్నారంటే, "మాకు ఎవరి మీద కూడా అనుమానం అయితే లేదు. మాకు ఎవరితోని కూడా గొడవలైతే లేవని" చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి నిజంగా ఎవరి మీద అనుమానాలు లేవు, ఎవరితోని గొడవలు లేవన్నట్టయితే ఎందుకని ఆ పాప కనబడకపోయిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఆ పాప ఆచూకీ కొంచెం కూడా దొరకట్లేదు? ఒక చిన్న హింట్ కూడా ఎందుకు దొరకట్లేదనేది అర్థం కాని ఒక చిక్కుముడి ప్రశ్న అనమాట. సో, బేసిక్‌గా ఇక్కడ ఫాదర్ మీద కూడా ఒక అనుమానం వ్యక్తమవుతోంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ పాప తల్లి గూడా ఇంటర్వ్యూస్‌లో వాటిల్లో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఏదో కేర్‌లెస్‌గా చిన్న పాపని ఆడిస్తున్నాను, చిన్న పాపతో స్నానం చేయిస్తున్నాను, ఈ పాప ఎటో ఎళ్ళిపోయింది. ఏటో అన్నట్టే మాట్లాడుతుంది తప్పిస్తే, ఆ బాధ గాని, ఆ దుఃఖం గాని ఇవైతే కనబడట్లేదు ఆ పాపలో. సో, అది ఇక్కడ మోస్ట్ క్వెషనబుల్ పాయింట్ అనేది చాలామంది వెర్షన్ అనమాట. అండ్ అలాగే ఆ ఫాదర్ మీద కూడా చాలా మందికి అనుమానం అయితే ఉంది. అంటే ఆ ఫాదరే తీసుకెళ్ళిపోయాడేమో ఎక్కడికో. సో, అంటే ఈ కిడ్నాప్‌లో ఫాదర్ యొక్క హస్తం కూడా ఉందేమో అన్న ఒక యాస్పెక్ట్ కూడా ఉంది. చాలామంది మైండ్‌లో అది కూడా తిరుగుతుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే అతను మరీ అంత కేర్‌లెస్‌గా ఉండడం. జస్ట్ ఇట్లా వెనక్కి తీసుకొనొచ్చి దింపేసి మళ్ళీ ఎళ్ళిపోవడం. తర్వాత వీళ్ళు పాప కోసం వెతికామంటున్నారు. ఆ వెతికిన ఫుటేజ్ ఎక్కడ కూడా బయటికి రాలేదు. సో, వీళ్ళు నిజంగానే పాప కోసం వెతికారా? అసలు వెతికినట్టు ఆ ఫుటేజ్ ఎక్కడుంది? అన్న ఒక పాయింట్ కూడా ఉంది. అంటే కలికాలం. కలికాలంలో ఏంటంటే మనం ఎవ్వరిని కూడా అంత ఈజీగా నమ్మలేం. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. సో, ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఒక ఆడపిల్ల జాలులే అనుకోని, సో, ఆరోగ్యంగా ఉంది చిన్న పాప. సో, పెద్ద పాప ఆరోగ్యంగా లేదు అనుకోని అట్లా వదిలించుకుందాం అనుకున్నారా? అంటే ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయి బయట. సో, వాటిని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చెప్తున్నాను కదా! ఎప్పుడు ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో అసలు అర్థం కావట్ల. ఈ కలికాలంలో ఏంటంటే మొత్తం చెడు ఎక్కువైపోయింది. పాపాలు ఎక్కువైపోయినాయి మనుషుల్లో. సో, అది ఇంకా నాకెందుకో అంటే ఆ వెర్షన్‌లో కూడా ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో అనిపించింది. అండ్ ఇన్‌ఫాక్ట్ అందుకనే పోలీసులు కూడా మళ్ళీ వాళ్ళ తండ్రిని అదుపులో తీసుకొని, ఆ పాప తండ్రిని అదుపులో తీసుకొని మళ్ళీ విచారణ అయితే చేపడుతున్నారు. సో, మళ్ళీ అసలు ఏం జరిగిందో పిన్ టు పిన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా మళ్ళీ చేసే అవకాశాలైతే కనబడుతున్నాయి. సీన్ రీకన్‌స్ట్రక్షన్ ఏమైనా చేసినట్టయితే అప్పుడు కొంచెం అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అదేంటంటే వాళ్ళ ఇంటి నుంచి ఆ కంచె ఏదైతే ఇప్పుడు పాప వెంట్రుకలు దొరికాయో, ఆ కంచె ఏదైతే ఉందో ఆ టైంకి మోస్ట్‌లీ అంటే ఒక 35 నిమిషాల్లోనే ఈ పాప ఇంటి నుంచి అక్కడి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చెప్తున్నారు. సో, పాప తప్పిపోయిన తర్వాత అంటే ఒక టైమ్ లైన్ ఉంటది గదా! సో, ఆ టైమ్ లైన్‌ని బేసిక్‌గా ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా ఒక బేసిక్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఒక 35 నిమిషాల్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు అంటున్నారు. బట్ ఒక 2 ఏళ్ల పాప 35 నిమిషాల్లో అంత దూరం వెళ్ళే అవకాశం అయితే లేదనేది ఒక వెర్షన్ ఉంది. తర్వాత తండ్రి వెళ్ళిన కొద్దిసేపటికే వెనకాతల వెళ్ళిపోయింది కదా! సో, తండ్రి మధ్యలో ఎక్కడ ఆగలేదా అసలు? ఆగే గ్యాప్‌లో వెనక్కి తిరిగి చూడలేదా? అదొక క్వెషన్ ఉంది. అండ్ ఒకవేళ ఇవన్నీ పోనీ పక్కన పెడితే అసలు ఏ తండ్రైనా ఎందుకు తన పిల్లల్ని ఇట్లా కిడ్నాప్ అనో లేదంటే వదిలించుకోవాలనో ఎందుకు అనుకుంటాడనే క్వెషన్ మార్కు ఉంది. అంటే వాళ్ళని తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదనే పాయింటు ఉంది. వాళ్ళ తప్పుపట్టడం ఎంతవరకు కరెక్టు? పట్టుకోలేకపోతున్నారు. ఆ పట్టుకోలేకపోతున్నారు కదా అని చెప్పి పేరెంట్స్‌ని బ్లేమ్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు చాలామంది. సో, అది కూడా ఉంది. సో, కాయిన్‌కి బేసిక్‌గా మల్టిపుల్ సైడ్స్ నుంచి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అండ్ అలా ఆలోచిస్తూ ఉన్న క్రమంలో యాహ్! మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ అది మరి సిట్యుయేషన్. సో, చూడాలి ఏంటనేది. ప్రస్తుతానికైతే 7 రోజులయింది ఆ పాప తప్పిపోయి. ఇప్పటికొచ్చి ఆ పాప ఆచూకీ అయితే దొరకలేదు. శని, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, లక్ష్మి. సో, ఇవాళ బేసిక్‌గా శుక్రవారం. సో, ఇవాళ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. నేను ఈ వీడియో చేసే టైంకి కూడా పాప ఆచూకీ ఏమీ దొరకలేదు. సో, ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా 7 రోజులు ఫినిష్ అయిపోయినట్టే. ఇంకా చూడాలి మరింకా. మళ్ళీ శనివారం కూడా వచ్చేసింది. సో, ఈ ఈ ఈ శనివారం నాటికి అట్‌లీస్ట్ ఈ ఆదివారం నాటికైనా పాప దొరుకుతదనైతే ఆశిద్దాం.
ఒకవేళ ఇంకొక 2, 3 రోజుల్లో గనక పాప దొరకకపోయినట్టయితే ఖచ్చితంగా ఏదో జరిగినట్టే. మేబీ అడవి జంతువులు కూడా ఏమైనా చేసుండొచ్చు. అట్లా కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరలోనే అడవి ఉంది గదా! సో, అడవి జంతువులు కూడా ఏమైనా చేసుండొచ్చు అనే పాయింట్ కూడా ఉంది. మరి ఎంత దూరం వెళ్ళిపోద్దబ్బా పాప? చిన్న పాప 2 ఏళ్ల పాప ఎంత దూరం వెళ్ళిపోద్ది? వాళ్ళు ఆ ఇంటి చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల రేడియస్‌లో ఎతుకుతున్నారు పోలీసులు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ అన్నీ వచ్చాయి. అయినా కూడా దొరకట్లేదంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. సో, ఏదో జరిగింది. అది ఫౌల్ ప్లే జరిగిందని చెప్పి మనకు ఆ ఫింగర్ ప్రింట్స్ అయితే చెప్తున్నాయి. సో, మరి ఫౌల్ ప్లే ఎలా జరిగింది? ఏ కారణం చేత జరిగింది? ఎవరి ప్రోద్బలంతో జరిగింది? ఎందుకు జరిగింది? అంటే కిడ్నాపా? ఎత్తుకెళ్ళిపోవడమా? ఎత్తుకెళ్ళిపోయి ఏదైనా అమ్మేయాలనంటే ప్లానా? లేదంటే డబ్బులు డిమాండ్ చేయాలన్న ప్లానా? అంటే ఇనీషియల్‌గా ఇంత అవుతది అనుకోలేదు. సో, పెద్దగా అవ్వడం వల్ల కిడ్నాపర్సే కొంచెం హైడౌట్‌లో ఉన్నారేమో అన్న పాయింట్ కూడా ఉంది. కిడ్నాప్ చేసినోళ్ళే ఇప్పుడు బయటకి రాకుండా, ఏం మాట్లాడకుండా ఉన్నారన్న పాయింట్ కూడా ఉంది. సో, అది కూడా ఏంటనేది ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది. చూడాలి ఏంటో? ఏం జరుగుతదో? సో, థాట్స్ ఇట్ గైస్. చూద్దాం మరి ఇంకెప్పటికి ఈ పాప యొక్క ఆచూకీ దొరుకుతదో మనకి. సో, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాలో. అండ్ ఎప్పుడో ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవహర్ స్మైత్ర అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.